ఈరోజే ఆశ్వీజ గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి శివుని వద్దకు వెళ్తూ తన దృష్టి భూలోకంపై పడింది. తాను అలా భూమిపైకి చూసేసరికి కొంతమంది వివాహితుల స్త్రీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వలన భర్త ఆయుష్ తగ్గిపోతుందని, స్త్రీకి తెలియకుండా ఏ అంగాన్ని తాకటం వలన వారికి అదృష్టం రాత్రికి రాత్రే మారుతుంది అనే విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఇక పరమశివుడు దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి ఇలా అంటుంది, ప్రభు, నేను భూలోకంలో అలా చూసేసరికి కొందరు వివాహిత స్త్రీలు చర్చించుకుంటున్నారు. వారి చర్చని నా మనసు కలత చెందుతూ ఉంది. కాబట్టి దయచేసి నా మనసులో ఉన్న ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చి నన్ను పరవలసిందిగా కోరుతున్నాను అని అనగానే ఇక పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ ప్రశ్నకు చెప్పమని అడిగాడు. అంతేకాదు, నేను నిన్ను సంతృప్తిపరచడానికి నా శక్తి మేర ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇక పార్వతీదేవి ఎలా చెప్పింది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వలన రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు. అలాగే నా రెండో ప్రశ్న ఏమిటంటే, స్త్రీ ఏ రోజున గాజులు ధరించినట్లయితే భర్త ఆయుష్ తగ్గుతుంది. దానికి పరమశివుడు ఇలా చెప్తున్నాడు, చూడు పార్వతి, నీవు అడిగిన 2 ప్రశ్నలకు కూడా నేను ఒక చిన్న కథ ద్వారా నీకు సమాధానం ఇస్తాను. కానీ నీకు ఒక షరతు ఉంది. నేను కథను చెప్పే వరకు కూడా నీవు కథను అంతా కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే సగం కథను విన్నట్లయితే అది జీవితంలో ఎప్పటికీ కూడా ఉపయోగపడదు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, ప్రభు, నేను మీరు చెప్పే కథను శ్రద్ధగా వింటాను. మీరు కథను ప్రారంభించండి అని అంటుంది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. తాను చాలా ధనవంతుడు. తన దగ్గర ఇల్లు, వాహనాలు, ధనం దేనికి కూడా రేటు లేకుండా ఆ ధనవంతుడికి 3 కొడుకులున్నారు. కొడుకులు 3కి వివాహం జరిగింది. కోడళ్ళు 3 కూడా అత్తగారిని, మామగారిని, తమ భర్తలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. వారికి సేవలు చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆ ఇల్లు మొత్తం చాలా సంతోషకరమైన వాతావరణంతో ఉండేది. ఆ ధనవంతుడు పెద్ద కుమారుడు మాత్రం దుష్ట స్వభావం కలిగినవాడు. తాను తల్లిదండ్రులతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాడు. అందువల్ల ఆ ధనవంతుడు తన ఆస్తిని తనే ఒక పెద్ద కొడుకి ఏకానగుడి ఇవ్వలేదు. మిగిలిన 2 కొడుకులకు, 3 కోడళ్లకు తన ఆస్తిని సమానంగా పంచి ఇచ్చాడు. కానీ ఆ ధనవంతుడు మాత్రం ఎప్పుడు కూడా తనకు కూతురు లేదు అని బాధపడుతూ ఉండేవాడు. ధనవంతుడు పెద్ద కొడుక్కి ఏమీ ఇవ్వని కారణంగా తాను కొద్దిగా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. తాను ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ధనవంతుడు, నాకు అన్నీ ఇచ్చావు కానీ ఒక కూతురు ఉంటే బాగుండు, నా మనసులో ఉన్నదంతా కూడా నా కూతురుతో చెప్పుకునేవాడిని, ఆమెను ప్రేమగా చూసుకునేవాడిని అని తను ఎప్పుడు భగవంతుడి దగ్గర ఇదే చెప్పుకునేవాడు. ఒకసారి తాను రాధాదేవి గుడి దర్శనానికి వెళ్ళాడు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న రాధాదేవి గుడి దర్శనానికి తాను ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండేవాడు. తాను ఒకసారి రాధాదేవిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఆ ధనవంతుని చూసి ఇలా అంటాడు, చూడు నాయన, నీ ముఖంలో ఎందుకు విచారం కనిపిస్తుంది అని అడిగాడు. అప్పుడు ధనవంతుడు ఇలా అన్నాడు, స్వామి, నాకు జీవితంలో దేనికి ఎటువంటి లోటు లేదు. కానీ నాకు కుమార్తె లేదు. అందుకే నేను విచారంగా ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, నీవు జీవితంలో ఏదైతే లేదు అని అనుకుంటున్నావో ఆ స్థానంలో నీవు ఆ భగవంతుని ఉంచి చూడు. అప్పుడు నీ జీవితం ఎంత సుఖమయం అవుతుందో, నీ మనసు ఎంత తేలిక అవుతుందో నువ్వే చూడు అని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఇలా అంటాడు, దానికోసం నేను ఏం చేయాలి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు, రాధను నీ కూతురిగా అంగీకరించు. ధనవంతుడికి సాధువు చెప్పిన మాటలు బాగా నచ్చాయి. ఆ ధనవంతుడు ఆ రోజు నుంచి ఆ రాధాదేవిని తన కూతురిగా చేసుకున్నాడు. రాధా యొక్క చిత్రపటాన్ని తయారు చేయించుకొని తన గదిలోని పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ ధనవంతుడి జీవితం పూర్తిగా మారిపోయింది.
నిద్ర లేచినప్పటి నుండి కూడా అతను రాధను తన కుమార్తెగా భావించి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ ధనవంతుడు రాధకు తన కుమార్తెగా భావించి ప్రతి విషయాన్ని కూడా తనతో చెప్పుకునేవాడు. అతను షాపుకు వెళ్ళినప్పుడల్లా రాధకు ప్రసాదాన్ని అందించి సాయంత్రం తిరిగి రాగానే రాధకు పాదాభివందనాలు చేసి ఆమెతో మాట్లాడి ప్రసాదాన్ని అందించిన తర్వాతే తాను భోజనాన్ని చేసి నిద్రపోతున్నాడు. రాధను తన కూతురిగా అంగీకరించినప్పటి నుండి కూడా ఆ ధనవంతుడు చాలా ఉల్లాసంగా, చాలా ఆనందంగా ఉండేవాడు. ఆ ధనవంతుడిని ఎవరైనా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు తాను నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 1 కుమార్తె ఉందని చెప్పుకునేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు వేయడానికి ఒక గాజులు వేసే ఆమె వచ్చింది. కానీ ఆ రోజు మంచి రోజు కాదు. అది అశుభమని భావించిన రాధాదేవి తన మాయతో గాజులన్నిటినీ కూడా నల్లగా మార్చేసింది. నల్లగా మార్చేసరికి ఆ గాజులు ఆ ధనవంతుడి యొక్క కోడళ్లకు నచ్చలేదు. దానివల్ల వారు గాజులు వేయించుకోవడానికి నిరాకరించారు. దాంతో ఆ గాజులు వేసే ఆమె తిరిగి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత అదే గాజులు అందంగా కనిపించాయి. ఆ గాజులు వేసే ఆమె 2 రోజుల తర్వాత గాజులను మళ్ళీ తీసుకొని వచ్చింది. 3 కోడళ్ళు కూడా గాజులు వేయించుకున్నారు. తర్వాత రాధ కూడా ఆమెతో గాజులు వేయించుకుంది. గాజులు వేసే ఆవిడ రాధ రూపాన్ని చూడగానే మనసులో ఇలా అనుకుంటుంది, ఈమె ఎవరు? ఇంత అందంగా ఉంది. ఎవరైనా సరే అతిథులు వచ్చి ఉండవచ్చు అని మనసులో అనుకుంది. ఎందుకంటే తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ధనవంతుడి 3 కోడళ్ళు మాత్రమే కనిపించేవారు. వారు మాత్రమే గాజులు వేయించుకునేవారు. అయితే ఈరోజు 4వ వ్యక్తిని చూసింది. అతిథి అయి ఉండవచ్చు అని అనుకుంది. గాజులు వేసే ఆమె రాధకు గాజులు వేసింది. గాజులన్నీ వేసిన తర్వాత గాజులు వేసిన ఆమె ఎడావిడిగా డబ్బులు తీసుకోవడానికి ధనవంతుడి దుకాణానికి వెళ్ళింది. ధనవంతుడు గాజులు వేసిన ఆమెను చూడగానే ఎప్పటిలాగానే 3 కోడళ్లకు గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చేశాడు. మీరు 3 గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చారు, కానీ నేను 4కి గాజులు వేశాను అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు ఇలా అన్నాడు, నా ఇంట్లో 3 కోడళ్ళు మాత్రమే ఉన్నారు. 4వ వ్యక్తి ఎవరు లేరు. నీవు ఎవరికి వేశావు గాజులు అంటాడు. దానికి ఆమె, లేదు, నేను 4కి గాజులు వేశాను అని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత ఆ ధనవంతుడు ఇలా అంటాడు, సరే, నీవు 3కి గాజులు వేసినందుకు డబ్బులు తీసుకొని వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళి ఆ 4వ వ్యక్తి ఎవరని తెలుసుకున్న తర్వాత నేను నీకు ఆ గాజులకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. సాయంత్రం అయిన తర్వాత ధనవంతుడు దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్ళి గాజులు వేసి ఆమె గురించి అడిగాడు. అప్పుడు కోడళ్ళు, మేము 3కు మాత్రమే గాజులు వేయించుకున్నాము అని చెప్పారు. ధనవంతుడు చాలాసేపు ఆలోచించాడు. 4వ వారు ఎవరు కనిపించలేరు. కానీ అక్కడ గాజులు వేసే ఆమె ఈ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు కదా. 4కి గాజులు వేయిస్తానని చాలా గట్టిగా చెప్తుంది. కొంతసేపటి తర్వాత ధనవంతుడు ఆ విషయాలు మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ప్రతిరోజులాగానే రాధకు ప్రసాదాన్ని పెట్టిన తర్వాత తాను భోజనాన్ని చేసి ధనవంతుడు నిద్రపోయాడు. ధనవంతుడు నిద్రలోకి జారుకోగానే రాధ అతని కలలో కనిపించింది. రాధను చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాధ వైపు చూసి ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగారు. రాధ ఇలా చెప్తుంది, నాన్నగారు, ఈరోజు నేను చాలా బాధగా ఉన్నాను. ఇది మా నాన్నగారి ఇల్లు అని తెలిసి నేను గాజులు వేయించుకున్నాను. కానీ నాన్న, నీవు నా గాజులకు వెలకట్టలేదు. నీవు నన్ను నీ కూతురిగా చేసుకున్నావు, కానీ నన్ను గుర్తుపట్టలేదు. నన్ను నీవు మర్చిపోయావు. దానికి నేను చాలా బాధపడుతున్నాను అంటుంది. అది విన్న తర్వాత ఆ ధనవంతుడు ఆ కలలోనే ఏడ్చేశాడు. అమ్మా, నన్ను దయచేసి క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. ఆ ధనవంతుడు వెంటనే నిద్ర నుండి మెలుకున్నాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. వెంటనే పెట్టెలో నుండి డబ్బు తీశాడు. గాజులు వేసే ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఆ తలుపులను తట్టాడు. గాజులు వేసే ఆమె తలుపులు తీసి ధనవంతుని చూసి ఇంట్లోకి రమ్మని పిలిచింది. ఇంట్లోకి వెళ్ళగానే ధనవంతుడు జరిగిందంతా కూడా ఆ గాజులు వేసే ఆవిడకు చెప్పాడు.
నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. రాధను నా కూతురిగా చేసుకున్నాను, కానీ నేను నా కళ్ళతో ఆమెను ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు నీవు రాధ చేతులకు గాజులు వేశావు. నీవు ఎంత అదృష్టవంతురాలివి. నా కుమార్తె ధరించిన గాజులకు మూల్యాన్ని చెల్లించడానికి వచ్చాను. ఈ డబ్బులు ఉన్న సంచిని నేను మీ దగ్గర ఉంచుతున్నాను. నీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోమని చెప్పాడు. ఇక గాజులు వేసే ఆమె ఇలా చెప్తుంది. రాధకు స్వయంగా గాజులు వేసే అదృష్టం నాకు కలిగింది. ఆమె కళ్ళ నుండి కూడా నీళ్లు ధారలాగా ఉప్పొంగిపోయి వస్తున్నాయి. నేను రాధకు వేసిన గాజుల కోసం డబ్బులను ఎలా తీసుకోగలను? అలాంటి అదృష్టం ఎవరికి లభించదు. అలాంటి అదృష్టం నాకు లభించింది. నేను రాధాదేవికి నా చేతులతో గాజులు వేశాను. నేను రాధకు వేసిన గాజులకు మాత్రం డబ్బులు తీసుకోను అని చెప్పింది. అప్పుడు ఆ ధనవంతుడు ఒప్పుకోకుండా ఆ డబ్బుల సంచిని ఆమె ఇంట్లోనే వదిలేసి తిరిగి వచ్చేశాడు. అక్కడి నుండి ఇంటికి రాగానే భార్యను తీసుకొని రాధాదేవి గుడికి వెళ్ళాడు. ఆ గుడికి వెళ్ళి ఆ రోజు నుండి కూడా ఆ ధనవంతుడు అన్నిటినీ కూడా వదిలేసి సన్యాసాన్ని తీసుకొని రాధ గుడిలోనే రాధకు సేవ చేస్తూ తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. తన భార్యతో కలిసి ఆ ఆలయంలో ఉంటూ రాధను పూజించటం ప్రారంభించాడు. మరోవైపు రాధ ఆ ధనవంతుని యొక్క పెద్ద కొడుకు కల్లో కనిపించి ఈ విధంగా చెప్పింది. నీవు నీ తల్లికి ఎప్పుడు కూడా ఎటువంటి సేవ చేయలేదు. అందువల్లనే నీకు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. నీవు ఈ రోజు నుంచి నీ తల్లి పాదాలు తాకటం ప్రారంభించు. రాత్రికి రాత్రే నీ విధిరాత ఎలా మారుతుందో నీవే చూడు అని అన్నది. ఆ విధంగా రాధ జీవితం ఆ మాటలు విన్నా సరే ప్రతిరోజు తన తల్లి పాదాలను తాకడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా తన దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి తాను ధనవంతుడు అవ్వడం ప్రారంభించింది. కానీ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, నీవు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకో. నీ మొదటి ప్రశ్న ఏమిటంటే, స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వలన రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోతుందో. పెద్ద కొడుకు లాంటి వ్యక్తి రాధ చెప్పిన విషయం ప్రకారం ఎవరైతే తన తల్లి పాదాలను ప్రతిరోజు కూడా చెప్పిస్తూ ఉంటాడో, తల్లి పాదాలకు నమస్కరించుకుంటూ ఉంటాడో, వారి యొక్క నిద్రపోతున్న భాగ్యం అనేది మేలుకుంటుంది. అటువంటి వ్యక్తులు వారి దోషాలన్నింటినీ కూడా తొలగించుకొని చాలా తొందరలోనే గొప్పవారు అవుతారు. ఇక పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, పార్వతి, నేను రెండో ప్రశ్నకు సమాధానాన్ని విను. నీ రెండో ప్రశ్న ఏమిటంటే, స్త్రీ ఏ రోజున గాజులు వేసుకున్నట్లయితే తన భర్త ఆయుష్ తగ్గుతుంది అని గాజులు వేసే ఆమె ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్లకు గాజులను వేయడానికి వచ్చినప్పుడు ఆమె మంగళవారం రోజు వచ్చింది. అందువలనే ఆ రాధ తన మాయాజాలంతో ఆ గాజులను నల్లగా మార్చేసింది. అందువల్లనే ఆ ధనవంతుడి కోడళ్ళు ఆ గాజులను ఇష్టపడలేదు. ఆపై 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ గాజులు వేసే ఆమె వచ్చినప్పుడు అదే శుక్రవారం రోజు ఆ గాజుల రంగు అందంగా మారిపోయింది. ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు మరియు రాధ మొత్తం కలిపి 4 కూడా ఆ రోజు గాజులను వేయించుకున్నాడు. ఆ రాధ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్లను ఇలా చెప్పింది. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులు ధరించే ముందు కొన్ని విషయాలను ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని చెప్పింది. అందులో మొదటిది, వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పక ధరించాలి. రెండవది, గాజులను ఎప్పుడు కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే ధరించాలి. మూడో విషయం ఏంటంటే, గాజులను ఎప్పుడు కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాలి. ఈ రోజున ధరించినట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. అందువలనే మీరు ఎప్పుడు కూడా గాజులు ధరించినా కూడా ఈ విషయాలపై ధ్యాస పెట్టాలి. ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు కూడా రాధ మాటలు విన్నారు. ఆ మాటలకు వారి జీవితంలో అమలు చేశారు. ఆ తర్వాత ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు కూడా సుమంగలిగానే జీవించారు, సుమంగలిగానే మరణించారు. ధనలక్ష్మీదేవి మహత్యం తెలిపే ఈ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కాశీ నగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. అతని పూర్వీకులు చేసుకున్న పుణ్యం కారణంగా
అతని పూర్వజన్మ పుణ్య ప్రభావం వలన అతడికి ధనలక్ష్మీదేవి కృప కలిగి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. సమాజంలో గౌరవం పెరిగింది. ఇలా ధనం ఇంట ఉండగా అతడి చుట్టూ అనేక మంది చేరి పొగడ్తలతో ముంచెత్తారు. ఇదంతా నీ గొప్పతనమని అతడి చుట్టూ చేరి అనగానే అతడికి అహంకారం తలకెక్కి ఈ ధనమంతా నా తెలివితేటల వల్లే సాధ్యపడిందని అనుకోసాగాడు. అలా వర్తకుడు గర్వంతో విర్రవీగుతూ ధనలక్ష్మీదేవి కృపను విస్మరించాడు. అతని నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ఆ తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. ఇక లాభాలు రావడం మానేసి వ్యాపారం సన్నగిల్లింది. కానీ వారి భార్యాబిడ్డలు మాత్రం ఖర్చులు ఏమాత్రం తగ్గించుకోకపోవడంతో ఉన్న ఆస్తి అయిపోయి అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆస్తి మొత్తం అరించుకుపోయి అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేశారు. ఇక భార్యాబిడ్డలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక అడవి దారి పట్టాడు వర్తకుడు. అతని దురావస్థ చూసి అతని మిత్రుడు జాలిపడి ఏదో విధానంగా సహాయం చేయాలని అనుకుని ఒక చేతి కర్రలోని వజ్రాలు పెట్టి వర్తకుడికి ఇచ్చి దీని సహాయంతో మళ్ళీ వ్యాపారం చేయమండి అన్నాడు. దురదృష్టవంతుడైన వర్తకుడు విషయం గ్రహించలేక ఆ చేతి కర్రను అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అలానే మరో స్నేహితుడు గుమ్మడికాయలో కాసులు పోసి వర్తకుడికి ఇచ్చాడు. కానీ దురదృష్టవంతుడైన ఆ వర్తకుడు దాన్ని కూడా అమ్మేశాడు. మరో మిత్రుడు వర్తకుడు సాయంకాలం ఇంటికొచ్చేసరికి మొహరీలు కుడ్డగా పోయిస్తాడు. కానీ చీకటిలో ఇంటికి వస్తున్న వర్తకుడు అంత ధనం ఎదురుగా ఉన్నా తెలుసుకోలేకపోయాడు. ఎవరో రాళ్ళు దారిలో సరెంతుకుంటూ పోయాడు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరికి ఎవరి సహాయం అందదు. చివరకు దిక్కుతోచక ఆ వర్తకుడు మహామునిని ఆశ్రయించాడు. తన కష్టాలను తీరే మార్గం చెప్పమన్నాడు. ఆ ముని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని నీవు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యావు కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మ కరుణిస్తుందని చెప్పాడు. దాంతో వర్తకుడు నమస్కరించి ఏం చేయాలో చెప్పమంటాడు. దానికి మహాముని ఇలా చెప్పాడు. ఆ తల్లిని శ్రద్ధతో 108 రోజులు అష్టోత్తర శతనామాలతో పూజించు. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు. ముని చెప్పిన విధానంగా వర్తకుడు దేవి పూజ చేయడం మొదలుపెట్టాడు. కాలం కలిసే కొద్దీ అమ్మవారి దయ కలిగి భార్య తిరిగి వచ్చి తన ఆభరణాలు ఇచ్చి మళ్ళీ వ్యాపారం చేయమని చెప్పింది. ఆ విధానంగా వర్తకుడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఇక వ్యాపారం అభివృద్ధి చెంది పూర్వ వైభవం వచ్చింది. కాబట్టి ధనలక్ష్మి అమ్మవారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. పొరపాటున కూడా మీరు ఈ పని చేయకండి. మీ ఇంట్లో ఇలా చేస్తే ధనం నిలబడదు. మీ ఇంట్లో వారికి కాకుండా తెలిసి తెలియని వారికి బంధువులకు కానీ తలకు నూనె రాయడం నూనె ఇవ్వడం లాంటివి చేయకండి. ఇది పరమ దరిద్రం. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలబడదు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథను ఈరోజు వినడం అంత మాత్రాన చేతనే మహాపాపాలైన పోతాయి. మరణం దరిచేరదు. జీవితంలో కష్టాలు బాధలు దూరమవుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఈ కథను వింటే మన దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం చాలా కాల క్రితం సుంజయుడనే రాజు ఉండేవాడు. అతడికి కుమార్తె ఒకటే సంతానం. ఆ రాజుకు తనకు వారసుడు ఒక కుమారుడు కూడా లేకపోయాడే అన్న కొరత మనసులో గూడు కట్టుకొని ఉంది. కనుక తన కొరతను తీర్చుకునే ఉద్దేశంతో సదాచార సంపన్నులైన విప్రులను రావించి వారికి ఉపచర్యలు చేసి తన మనసులోని మాట వారికి తెలిపాడు. రాజు చేసిన ఉపచర్యలకు ఆ విప్ర పుంగవులు పరమానందభరితులయ్యారు. వారు రాజు కొరత తీర్చమని దేవర్షి అయిన నారదుని హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆ సమయంలో నారద మహర్షి సృంజయుని అతిథిగా అక్కడే ఉన్నాడు. రాజు నిమిత్తం చిత్తశుద్ధితో వేడుకున్న ఆ విప్ర పుంగవుల మొర నారద మహర్షి మనసును కదిలించి వేసింది. దాంతో దేవర్షి రాజు కొరతను తీర్చాలని సంకల్పించాడు. నారదుడు వెంటనే రాజును తన సమక్షంలోకి రావించి, రాజా, నీకు ఎటువంటి కుమారుడు జన్మించాలని అభిలాష పడుతున్నావు అని అడిగాడు. రాజు ఏదో సామాన్యమైన వరం కోరి ఉండకూడదా? వీరి ఎవరిని కూడా విడిచిపెట్టింది. రాజు మనసులో దురాశ ప్రవేశించింది. దురాశ నిండిన మనసుతో రాజు నారదుడికి నమస్కరించి, మహర్షి, నాకు మీరు పుత్ర సంతానం వరం ప్రసాదించకోరితే నేను కోరుకున్నటువంటి కుమారుడు జన్మించాలని అనుగ్రహించండి. అంటే నాకు జన్మించే కుమారుడు
అమిత అందగాడుగాను ఆరోగ్యవంతుడుగాను ఉండాలి. దాంతోపాటు అతను విసర్జించే మలం, మూత్రం, ఉమ్మి, శ్లేష్మం వంటివి కూడా బంగారమయమై ఉండాలి అని వేడుకున్నాడు. కొంతసేపు యోచించిన నారద మహర్షి అన్నిటినీ గణనలోకి తీసుకొని, రాజా, నీ కోరిక మేరకే జరుగుతుంది అంటూ వరప్రసాదం చేసి త్రిలోక సంచారానికి వెళ్ళాడు. నారద మహర్షి వరప్రభావంతో రాజుకు సముచిత కాలంలోనే ఒక కుమారుడు జన్మించాడు. రాజు ఆనందానికి అద్దు లేకుండా పోయింది. రాజు తమ కుమారుడికి సువర్ణస్టీవి అని నామం చేశాడు. రాజకుమారుడు ఏడిస్తే స్రవించే కన్నీరు బంగారు మణులుగా వర్షించేది. తక్కిన ఏ అశుద్ధమైన విషం చింపబడుతున్నప్పుడు బంగారమే అయ్యేది. దాంతో రాజు ఆదాయం గణనీయంగా పెరిగింది. రాజకుమారుడు ఉమ్మి వేయటం, శ్లేష్మం చీదటం, మల విసర్జన మొదలైన వాటితో రాజు ఖజానా బంగారు కాసులతో నిండిపోసాగింది. ఇదంతా చూస్తూ రాజు వర్ణనాతీతమైన ఆనందం పొందసాగాడు. బంగారం అందించే రాజకుమారుని గురించిన వార్త దోపిడీ దొంగలకు తెలియవచ్చింది. వెంటనే వాళ్ళు ఒక బృందంలాగా జతకట్టారు. రాజకుమారుణ్ణి అపహరించుకుపోవాలని పథకం వేశారు. ఒక పథకం ప్రకారం ఒకరోజు రాత్రి దోపిడీ దొంగలు రహస్యంగా అంతఃపురంలో చొరబడ్డారు. అందరూ కాలనిద్రలోకి జారుకున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాకుమారుని అపహరించి తమ స్థావరానికి తీసుకొని పోయారు. రాకుమారుని అపహరించినాక దోపిడీ దొంగలకు ఏ విధంగా రాకుమారుని విసర్జకాలు పంచుకోవాలో అనే విషయాల్లోని అభిప్రాయ భేదాలు వచ్చాయి. అక్కడ రాకుమారుడు కనిపించక రాజు 4 వైపులకు సమర్థుడైన వీరులను పంపించారనే సమాచారం దొంగలకు అందింది. రాకుమారుని చాలా రోజులు దాచి ఉంచడం సాధ్యం కాదని దొంగల నాయకుడు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. రాకుమారుని చంపివేయాలి. తద్వారా లభించే బంగారాన్ని సమంగా పంచుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. కరుడు కట్టిన క్రూరత్వానికి ప్రతీకలైన ఆ బంతిపొట్టు దొంగలు రాకుమారుని నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. రాకుమారుడు శరీరం 2 ముక్కలైందే తప్ప అతని శరీరంలో చిన్న మెత్తు బంగారం కూడా లభించలేదు. దురాశతో తాను కోరిన వరం వల్ల సృంజయుడు తన కుమారుణ్ణి కాపాడుకోలేకపోయాడు. రాజుకి పుత్రుని దుర్మరణ శోకం తప్పలేదు. అదే దురాశ కారణంగానే దొంగలు రాకుమారుని చంపివేశారు. ఈ కారణంగానే వాళ్లకు కించిత్ బంగారం కూడా లభించలేదు. అందుకు మారుగా నిష్కారణంగా ఒక పసిబాలుని చంపిన పాపం చుట్టుకుంది. అంతేకాదు, రాజు ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు రాజభటులకు పట్టుబడి తృతీయబడ్డారు. కాబట్టి కనుక దురాశ వల్ల సృంజయుడు లేక కలిగిన కుమారుణ్ణి కోల్పోయాడు. బందిపోటు దొంగలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే మనమందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఈరోజు ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. విన్నంతనే సకల శుభాలు కలిగి. ఒక చిన్న నీతి కథను విందాం. పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద శుచిముఖం అనే ఒక పక్షి నివాసం ఉండేది. దానికి ఇతరులకు సహాయం చేయాలనే సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుపక్కల చెట్టు మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేటివి. రోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడికో తిరిగి ఆహారం తిని సాయంత్రం కాలం తన గూటికి వచ్చేది. ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి. మంట వెలిగించడం రాదు. మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం అంతా కూడాను ఎండ బాగానే ఉన్నా కూడా రాత్రి అవుతున్న కొద్దీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయేది. పైగా అది అడవి. సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలోని వెళ్ళేటువంటి మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసేవారు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవి. కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా. దాంతో అవి తమలో తాము ఎంతగానో మదన పడుతూ ఉండేటివి. శుచిముఖం కోతుల ఈ తంతును రోజు కనిపెడుతూనే ఉండేటివి. రాత్రిపూట మిరుగుడు పురుగులు ఎగురుతూ ఉండేటివి. వాటి శరీరం నుండి వచ్చే వెలుగును చూసి కోతులు అవి మంట అనుకునేటివి. ఒకరోజు రాత్రిపూట కోతులన్నీ కూడాను ఒకటొక్కటిగాను మిరుగుల పురుగులను పట్టుకొని ఒక చోట కుప్పగా పోసాయి. మినుగురు పురుగుల శరీరం నుండి వెలువడేటువంటి వెలుగును అవి మంట అనుకుని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాసుకుంటున్నాయి. శుచిముఖం కోతులు చేస్తున్నదంతా గమనిస్తూనే ఉన్నాయి.
దానికి నవ్వు వస్తుంది. కోతులు ఎంత తెలివి తక్కువవి, మిరుగులు పురుగుల నుండి వచ్చే వెలుగులు మంట అనుకుంటున్నట్టున్నాయి. పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయని తనలో తాను నవ్వుకుంటుంది. ఓ రోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పటిలాగానే మిరుగుల పురుగులను పట్టుకొని ఒకచోట కుప్పలాగా పోసి చలి కాచుకుంటున్నాయి. శుచి ముఖం అది చూసి ఊరక ఉండలేకపోతుంది. ఇక శుచి ముఖం కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంటున్నాయి. ఇక కోతులతో శుచి ముఖం ఇలా అంటుంది. అయ్యా కోతుల్లారా, మీరు చలి కాచుకుంటుంది నిజంగా మంట కానే కాదు. అవి మినుగుడు పురుగులు. ఆ పురుగుల నుండి వచ్చేది కేవలం వెలుగుతూ మాత్రమే. ఆ వెలుగును మీరు మీ వేడిమనుకొని భ్రమపడుతున్నారు. కట్టె పుల్లలు కాలిస్తే మంట వస్తుంది. ఆ యొక్క మంటకు వేడి ఉంటుంది. అంతేకాని ఈ యొక్క మిరుగుడు పురుగులకు వేడి ఎక్కడిది అని చెప్పి నవ్వింది. కోతులన్నీ కూడా శుచి ముఖం చెప్పిన మాటలు విన్నాయి. ఈ పక్షి ఏమిటి మాకు సలహా ఇస్తుంది అని అనుకున్నాయి. మళ్ళీ శుచి ముఖం ఈ విధంగా కోతులతో అంటుంది. ఓ కోతుల్లారా, ఇందాకే ఈ దారి వెమ్మటి వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా. అక్కడ చూడండి నిప్పు ఉంటుంది. దానిలో కూడా కొన్ని కట్టెపుల్లలు వచ్చి వేయండి. అవి రాజుకొని మళ్ళీ మంట వస్తుంది. మీకు చాలా బాగా తీరుతుంది అని చెప్పి అంటుంది. ఇక కోతులన్నీ కూడా శుచి ముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూస్తాయి. శుచి ముఖం మరలా ఇలా అంటుంది. ఇంకా చూస్తారేమిటి కోతుల్లారా, ఎంతసేపు మీరు ఆ మినుగున పురుగుల చుట్టూ కూర్చున్నా ఏమీ ప్రయోజనం అనేది ఉండదు. అక్కడ వేడిమి అనేది ఉండదు అని చెప్పింది. ఇదంతా విన్న కోతులకు కోపం అధికమైంది. వాటిల్లో ఒకటి తెలివిగా శుచి ముఖం వైపు చూసి ఇలా అంటుంది. ఓ పక్షి, ఆ మంట ఎలా వేయాలో ఒకసారి మా దగ్గరకు వచ్చి చూపించవచ్చు కదా అని అంటుంది. తనను సలహా అడిగారనే ఉత్సాహంతో శుచి ముఖం ఆనందంతో ఒళ్ళు మరిచి ఆ కోతుల దగ్గరికి వెళ్తుంది. అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి కోతులు శుచి ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓ పక్షి, మేము ఇంత పెద్ద జంతువులం, నువ్వేమిటి మాకు చెప్పేటి? నువ్వేమో వేలడంత లేవు, అయినా కూడా నీవు మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావు. నీకు ఉన్నపాటి బుద్ధి మాకు లేదా ఏంటి అని కోతులు కోపంగా తమకు మంచి చెప్పబోయిన శుచి ముఖం మెడపట్టుకొని పిసికి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితం చెప్పరాదు, సలహా ఇవ్వరాదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచివారు చెప్పిన మాటలు వినరు. పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే శుచి ముఖానికి పట్టినటువంటి గతి మీకు పడుతుంది. కాబట్టి ఎవరితో వివేకంగా ఉండాలి, ఎవరితో అవివేకంగా ఉండాలి అని తెలుసుకోవాలి. అప్పుడే ఎవరికి సహాయం చేయాలనే విషయం అర్థమవుతుంది. ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఒక పక్షికి సంబంధించిన ఒక చిన్న కథను విందాం. ఆ కథ ద్వారా ఒక నీతిని కూడా తెలుసుకుందాం. ఒక పర్వత శిఖరం ప్రాంతంలో ఒక మహా వృక్షం ఉండేది. ఆ వృక్షం పైన ఒక పక్షి నివసిస్తూ ఉండేది. అది అన్ని పక్షుల్లాగా కాకుండా ఒక ప్రత్యేక కలిగి ఉండేది. అది ఏమిటంటే ఆ పక్షి రెట్ట వేస్తే అది బంగారంగా మారిపోయేది. ఒకరోజు ఆ వేటగాడు పక్షుల్ని వేటాడుతూ ఆ వృక్షం కిందకు వచ్చి నిలబడ్డాడు. వేటగాడు చూస్తూ ఉండగానే ఆ పక్షి రెట్ట వేయడం, తక్షణమే ఆ రెట్ట బంగారు కణికగా మారడం జరిగిపోయింది. ఆ అద్భుతాన్ని చూసిన వేటగాడు తన కలను తానే నమ్మలేకపోయాడు. ఆహా, ఏమి వింత! నా చిన్నప్పటి నుండి పక్షుల్ని వేటాడి పట్టుకుంటూ ఉన్నాను. కానీ ఇవాళ ఈ వింత ఏమిటి? బంగారంగా మారడం ఏమిటి? ఎన్నడూ వినడం లేదు, చూడడం లేదు అని అనుకున్నాడు. ఎలాగైనా సరే ఆ పక్షిని పట్టుకోవాలని వల వేశాడు. పాపం ఆ వేటగాడి పన్నాగాని తెలుసుకోలేక పక్షి వలలో చిక్కుకుంది. వింత పక్షిని వలలో నుండి తీసి పంజరంలో బంధించాడు వేటగాడు. అప్పుడే వాడికొక ఆలోచన వచ్చింది. ఈ వింత పక్షి గురించి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రాజుగారికి తెలిసేలోగా నేనే స్వయంగా రాజుగారికి బహుమతిగా ఇస్తాను, ఆయన ఎంతో సంతోషిస్తాడు అని అలా అనుకోగానే పక్షితో సహా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇక రాజుగారు తన మంత్రులతో సమావేశమై ఉన్నాడు. వేటగాడు రాజుగారికి నమస్కరించి పక్షి గురించి
దాని ప్రత్యేకత గురించి వివరించి చెప్పాడు. వేటగాడి మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే సేవకులను పిలిచి, ఈ పక్షిని జాగ్రత్తగా చూడండి, అది తిన్నంత తిండిని పెట్టండి అని ఆజ్ఞాపించాడు. అయితే రాజుగారి మంత్రులకు వేటగాడు చెప్పిన మాటలకు నమ్మటం కలగలేదు. మహారాజా, ఎవరో ఎక్కడి నుండో ఒక వేటగాడు వచ్చి ఏదో చెప్పగానే నమ్మేయడం ఎంతవరకు సమంజసం? పక్షి రెట్ట వేస్తే అది బంగారంగా మారడం అసంభవం కనుక ఈ పక్షిని అలా పంజరంలో బంధించి ఉండడం సరికాదు. దానిని స్వేచ్ఛగా ఎగిరినిద్దాము అన్నారు మంత్రులు. వేటగాడు చెప్పిన మాటల్లో నిజాలు పరీక్షించకుండా పక్షిని పంజరం నుంచి విడిపించమని చెప్పారు సేవకులకు. రాజాజ్ఞను పాటించి పంజరం తెరిచి పక్షిని వదలగానే అది వెళ్ళి కోట దర్వాజా మీద కూర్చొని రెట్ట వేసింది. మహారాజు మంత్రులు సేవకులు చూస్తూ ఉండగానే ఆ రెట్ట బంగారంగా మారిపోయింది. ఇక ఆ పక్షి ఇలా అనుకుంది, నేనే తెలివి తక్కువగా వేటగాడి వడలో చిక్కుకున్నాను అనుకుంటే ఈ మారిన వేటగాడు నన్ను తీసుకొచ్చి రాజుగారికి అప్పగించాడు. వేటగాడికి మాటలు నమ్మకుండా రాజు మంత్రులు అంతకంటే తెలివి తక్కువగా పంజరంలో నన్ను విడిచిపెట్టారు. అందరం ప్రబుద్ధులం అనుకుంటూ పక్షి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే తెలివి తక్కువతనం సహవాసం ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.